బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిగూడెం గ్రామం శివారులో మీనాదేవి అనే మహిళ గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మృతురాలి సోదరుడు సోనులాల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో 8 బృందాలు ఏర్పడి ఈ కేసును ఛేదించాయి. ఇప్పటి వరకు భర్తతో పాటు బీహార్ కు చెందిన ఒక కిరాయి హంతకుడిని అరెస్ట్ చేశారు. మృతురాలి భర్త అనిల్ కుమార్ సాహు సంపాదన అంతా ఆమె తన పుట్టింటికి పంపుతోందని, అలాగే ప్రమాదం తర్వాత భర్తను సరిగ్గా పట్టించుకోవటం లేదని ఆమెపై పగ పెంచుకున్నారు. భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న అనిల్ కుమార్ నేర చరిత్ర కలిగిన రింకు కుమార్ అనే వ్యక్తికి ఆమెను చంపడానికి 2 లక్షల సుపారీ ఆఫర్ చేశాడు. ప్రధాన సూత్రధారి అయిన భర్త అనిల్ కుమార్ సాహు, అలాగే బీహార్ లోని చంపతియాలో దొరికిన కిరాయి హంతకుడు రంజన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నాయకుడు రింకు కుమార్ నేరాజ్ ను అనే మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐడిఐ బొల్లారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 30th నైట్ ఒక ఉమెన్ మర్డర్ జరిగింది. మర్డర్ జరిగే టైంకి ఆమెతో ఉన్న ఒక హస్బెండే చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, వాళ్ళు కూరగాయల మార్కెట్కి వెళ్ళి రిటర్న్ వెళ్తున్నప్పుడు, ఇంటికి వెళ్తున్నప్పుడు సడన్ గా కొంత దూరం వచ్చిన తర్వాత రోడ్డు మీద వెహికల్ ఆగిపోయినట్లు, తను స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే రోడ్డు పక్కన ఉన్న బుషెస్ లోంచి సడన్ గా ఒక 3 వ్యక్తులు వచ్చి ఆమెని ఆ చెట్లలోకి లాక్కొని వెళ్ళినట్లు, తనకి భయం అనిపించి బండి స్టార్ట్ చేసుకుని ఒక 100 మీటర్లు మళ్ళీ ముందుకు వెళ్లి భార్యని కాపాడుకుందాం అని చెప్పి ధైర్యం తెచ్చిన తర్వాత మళ్ళా వెనక్కి వచ్చి వాళ్ళ వైపు వెళ్తుంటే, వాళ్ళ దగ్గరికి వెళ్లే వరకు ఆ దుండగులు ఆమె గొంతు కోసి మర్డర్ చేసినట్లు, అతను వెళ్లి ఆమెను కాపాడుకోవటానికి వాళ్ళతో కలబడుతుంటే ఆమెకు కూడా గాయాలైనట్లు, తర్వాత అతను పారిపోయి ఆ గాయాల వల్ల అతను పారిపోతే ఆ వచ్చిన 3 దుండగులు కూడా అతని బైక్నే తీసుకొని పారిపోయారు అని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇది రాత్రి 9ంటికి అవటము, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండటము, అక్కడ కొంత ఓపెన్ ఏరియాలో ఆ బుషెస్ ఇవన్నీ కూడా ఉండటం, తర్వాత ఆ యొక్క చనిపోయిన స్త్రీ శారీని కూడా డిస్లోకేట్ చేసి పక్కకి అంటే పైదాకా పెట్టి ఉంచటం, అక్కడ ఉన్న సీన్ చూసిన తర్వాత అతనికి కూడా చాలానే చేతుల మీద వీపు మీద గాయాలు కత్తితో జరిగినట్లుగా ఉండటము, దీంతో అతను చెప్పిన వర్షన్ ని నిజంగానే అక్కడ ఒక అత్యాచారము లేకపోతే హత్య జరిగిందనే ఆ ఇంప్రెషన్ ఇవ్వటంలో అతను సక్సెస్ అయినాడు. కానీ పోలీసుకి మాకు అందరికి కూడా ఈ భర్త మీద మొదటి నుంచి అనుమానం ఉన్నప్పటికీ కూడా ఈ నేరస్తులు దీంట్లో చాలా పకడ్బందీగా ప్లాన్ చేయటం ముందే, తర్వాత ఆ ఫోన్స్ ఏమి వాడకపోవటం, నేరస్తుల చెప్పులు అక్కడ వదిలిపెట్టేసి ఆ భర్త చెప్పులు వేసుకొని వెళ్ళిపోవటం, ఆ బైక్ కూడా దొరక్కపోవటం, సీన్ కూడా వాళ్ళందరూ ముందే రక్కీ చేసుకుని ఉండి ఎక్కడ బాడీ ఉండాలా, ఎక్కడ ఆ హత్య చేసిన కత్తి, తర్వాత అవన్నీ బట్టలు అక్కడ పడేయాలి, ఏ విధంగా అసలు అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే బైక్ మీద అతని బైక్ తీసుకొని వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా పక్కాగా ప్లాన్ చేయడంతో త్వరగా ఈ కేసులో లీడ్ దొరకలే. అలానే ఈ పార్టిసిపేట్ అవుతున్న నేరస్తులు కూడా బీహార్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడికి హైదరాబాద్ వచ్చేటప్పుడు బస్సులో వచ్చిన వాళ్ళు క్యాబ్ తీసుకొని ఆ షెల్టర్ ప్లేస్ కూడా వెళ్ళలే. 2 కిలోమీటర్ల ముందే ఆ క్యాబ్ ని వదిలిపెట్టి మళ్ళీ వాళ్ళు నడుచుకుంటూ ఆ షెల్టర్ ప్లేస్ కి వెళ్ళటం, తర్వాత రిటర్న్ జర్నీలో కూడా బైక్ తో పారిపోయిన వాళ్ళు 3 సార్లు ఆటో మార్చి 3వ ఆటోలో సికింద్రాబాద్ కి వెళ్ళటం, ఇలాంటి జాగ్రత్తలన్నీ ప్రొఫెషనల్ గా తీసుకున్నందుకు ఈ కేసులో లీడ్ మొదట్లో కష్టమైంది. అతని భర్త మీద అనుమానం ఉన్నప్పుడు కూడా అతను పిలిచి అడగలేని పరిస్థితిలో అతను గాయపడి ఉన్నట్లుగా ఒక బిల్డప్ ఇచ్చున్నాడు. ఈ కేసులో మా జోన్ అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి గారు, ఆర్సీపురం ఏసీపీ శ్రీనివాస్, ఎస్ఓటీ సైబరాబాద్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, తర్వాత వీళ్ళందరూ టీమ్స్ లో కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసి సిపి గారి ఆధ్వర్యంలో 8 టీమ్స్ పెట్టడం, దీంట్లో ప్రతి సీసీటీవీ కెమెరాస్ కావచ్చు, తర్వాత అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న అన్ని రకాల సోర్సెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇది పక్కా ప్లాన్ తోనే హస్బెండ్ తర్వాత బీహార్ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు ఉన్నారు అని చెప్పి అర్థమైంది. మనము అక్కడ వెస్ట్ చంపారన్, బీహార్ లో వెస్ట్ చంపారన్ ఏరియాలో ఒక రంజన్ కుమార్ అని చెప్పి ఒక నేరస్తుడిని అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అతను ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసిందంటే, హస్బెండ్ కి ఆ వైఫ్ కి చిన్న గొడవలు ఉన్నాయి. ఒక 3 సంవత్సరాల నుంచి ఆమె ఇతని యొక్క ఎర్నింగ్స్ మొత్తం తీసుకుని అందాదా ఒక 20 lakhs వరకు ఆమె తల్లిదండ్రులకి పంపుతూ వస్తుంది.
3 years బ్యాక్ ఈ హస్బెండ్ కి యాక్సిడెంట్ అయ్యి ఫిజికల్లీ ఇతను వీక్ అయినప్పటి నుంచి ఇతన్ని నెగ్లెక్ట్ చేయటం, ఇతన్ని సూటుపోటు మాటలు అనడంతో ఇక ఈమెని చంపేయాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఇతనికి గతంలో పరిచయం ఉన్న బీహార్ లో క్రిమినల్ హిస్టరీ ఉన్న వీళ్ళ రింకు అనే వ్యక్తిని కలవటం జరిగింది.